నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయ్యింది. కంటెస్టెంట్స్ అందరూ ఇంట్లో మెల్లిగా సెటిల్ అవుతున్నారు. ఇంతలోనే నామినేషన్స్ రావడం, అందులో గొడవలు పడడం కామన్ అయిపోయింది. ఇదంతా ఓకే, కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై ఎక్స్ కంటెస్టెంట్స్ రివ్యూ ఇవ్వడమే ఇప్పుడు కాస్త కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా 2 సార్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన అఖిల్ తాజాగా నాగ మణికంఠపై కామెంట్లు చేస్తూ రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ అఖిల్ ఏమన్నాడంటే, అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్గా నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కూడా పార్టిసిపేట్ చేసి అప్పుడు కూడా రన్నరప్గా నిలిచాడు. ఆ సీజన్లో బిందు మాధవి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అఖిల్ అప్పటి నుంచి బిగ్ బాస్ ప్రతి సీజన్పై అప్పుడప్పుడు రివ్యూలు ఇస్తూ ఉంటాడు. ఈసారి కూడా అలానే ఇచ్చాడు. అది కూడా నిత్యం చర్చల్లో ఉంటున్న నాగ మణికంఠపై. నాగ మణికంఠ ఇతను బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టినప్పటి నుంచి తన జీవిత కష్టాలను చెప్పుకుంటూ వచ్చాడు. చనిపోవాలనుకున్న వాడిని కాస్త బిగ్ బాస్ ఆఫర్తో బతికాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన ఏవీలో కూడా చెప్పాడు. అంతేకాదండి, తాజాగా నామినేషన్స్లో కూడా అదే విషయాన్ని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను పడినన్ని కష్టాలు ఎవరు పడి ఉండరని అన్నాడు. ఈ విషయం పైన హౌస్ మేట్స్ కూడా స్పందించారు. గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పాస్ చేయరని, ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్ అన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ అఖిల్ దీనిపై స్పందించాడు. నాగ మణికంఠ కావాలని సింపతి గెయిన్ చేస్తున్నాడని, అతని అటెన్షన్ సీకర్ అని అతనే ఆ విషయం చెప్పాడన్నారు. ప్రతి కంటెస్టెంట్కు పాస్ట్ ఉంటుంది, కానీ దాని గురించి ప్రతిసారి మాట్లాడుతున్నాడన్నారు. అలాగే బిగ్ బాస్ బ్రెయిన్ గేమ్ అన్నప్పుడు ఎక్కడ కూడా బ్రెయిన్ వడట్లేదన్నారు. ఇలాంటి సింపతి కార్డు ప్లే చేసే వాళ్ళను సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. తనే అన్నాడు నాకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అటెన్షన్ కోసం ఏదైనా చేస్తున్నాడు. సో తన పాస్ట్ గురించి మాట్లాడి ఏడిచి అదంతా లైక్ ప్రతి కంటెస్టెంట్లో అక్కడ ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి ఒక పాస్ట్ ఉంటుంది. ప్రతి వాళ్ళకు ఉంటుంది, లైఫ్లో అందరికీ ఉంటుంది. కానీ అది స్టార్టింగ్ డే 1 నుంచి మాట్లాడడం అది ఎంతవరకు రైట్ అనేది నాకు ఒక సందర్భం అన్నది వస్తుంది బిగ్ బాస్లో. తప్పకుండా నీ పాస్ట్ గురించి చెప్పు అన్నప్పుడు ఆ టైంలో చెప్పొచ్చు. కానీ ఈ అబ్బాయి ఆ కార్డ్ని యూజ్ చేస్తున్నాడు, సింపతి కార్డ్. ఇట్ డజంట్ వర్క్ అవుట్. మళ్ళీ ఇంకోటి బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ ఆడాలని చెప్పి నిఖిల్ కంటాడు. ఇది బిగ్ బాస్ అనేది బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ అని చెప్పి ఎక్కడ బ్రెయిన్ పెడతలేడే. మెంటలీ ఆర్ ఫిజికలీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ దేర్. ఉట్టి కూర్చుని మాట్లాడడం, ఈ సింపతి కార్డ్ యూజ్ చేయడం. ఈసారి వచ్చిన మొదటి రోజు నుంచి మణికంఠ తన పాస్ట్ గురించి చెప్పడం నిజంగానే సింపతి గేమ్ అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అటు కొందరు మాత్రం ఎన్ని కష్టాలు పడి ఉంటే ఇలాంటి పరిస్థితికి వచ్చి ఉంటాడు, అంత ఈజీగా ఎవరిని అంచనా వేయొద్దు, అతనికి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అంటున్నారు. మరి నాగ మణికంఠపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి.